వెల్కమ్ టు మెగా 9 టీవీ. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ వాతావరణం సామాన్యుడి వంటగదిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఇరాన్ తదితర దేశాల ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ నుంచి రావాల్సిన ఎల్పీజీ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సిలిండర్ బుక్ చేసిన డెలివరీ కోసం వారాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయాల వైపు వెళ్లాలని సూచిస్తోంది. ముఖ్యంగా పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు అదేనండి పిఎన్జి వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. మరి ఈ పిఎన్జి కనెక్షన్ ఎలా పొందాలి, ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంట్లు ఏం కావాలి, ఖర్చు ఎంత అవుతోంది, ఇప్పుడు చూద్దాం. వంట గ్యాస్ కష్టాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఎల్పీజీ షార్టేజ్ తో సామాన్యులే కాదు, హోటళ్లు, రెస్టారెంట్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే పిఎన్జి గ్యాస్ కనెక్షన్లపై నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో దాదాపు 33 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా పిఎన్జి వినియోగదారులు కేవలం 3 లక్షల లోపే, అంటే 9 నుంచి 10% మాత్రమే ఉన్నారు. కానీ సిలిండర్ కష్టాల దృష్ట్యా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ పైప్డ్ గ్యాస్ వైపు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ లో పిఎన్జి కనెక్షన్ పొందాలంటే ఉన్న ఏకైక మార్గం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్, గెయిల్, హెచ్పిసిఎల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారానే నగరంలో గ్యాస్ సరఫరా జరుగుతోంది. కనెక్షన్ తీసుకోవాలనుకునే వారు ముందుగా తమ ఏరియాలో లేదా కాలనీలో అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ పైప్ లైన్ అందుబాటులో ఉంటే బీజీఎల్ అధికారిక వెబ్సైట్ ద్వారా కానీ దగ్గరలోని ఆఫీస్లో కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లయితే మీ ఫ్లాట్కు పైప్ లైన్ ఏర్పాటు కోసం ఖచ్చితంగా మీ అపార్ట్మెంట్ అసోసియేషన్ నుంచి పర్మిషన్ లెటర్ తీసుకురావాల్సి ఉంటుంది. కనెక్షన్ కోసం ప్రధానంగా ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్ సమర్పించాలి. సొంత ఇల్లు అయితే ఇంటి పత్రాలు, అద్దె ఇంట్లో ఉంటే ఓనర్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఇక ఛార్జీల విషయానికి వస్తే ఒక్కో పిఎన్జి కనెక్షన్ కు మొత్తం 6,000 నుంచి 7,000 రూపాయల వరకు ఖర్చు అవుతోంది. ఇందులో ముందుగా 5,000 నుంచి 6,000 రూపాయల వరకు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. కనెక్షన్ మంజూరయ్యాక వినియోగ డిపాజిట్ కింద మరో 1,000 రూపాయలు తీసుకుంటారు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 2 డిపాజిట్లు కూడా రీఫండబుల్. అంటే మీరు భవిష్యత్తులో కనెక్షన్ రద్దు చేసుకున్నప్పుడు ఈ డబ్బును సంస్థ వెనక్కి ఇచ్చేస్తోంది. ఇవి కాకుండా కొంత రిజిస్ట్రేషన్ ఫీజు, జీఎస్టీ అదనంగా ఉంటాయి. కనెక్షన్ మంజూరైన తర్వాత బీజీఎల్ సిబ్బంది వచ్చి మీ ఇంటికి పైప్ లైన్ అలాగే గ్యాస్ మీటర్ బిగిస్తారు. అయితే మీ ఇంటి నిర్మాణాన్ని బట్టి లోపల అదనంగా పైప్ లైన్ వేయాల్సిన అవసరం వస్తే మాత్రం ఆ పనికి అయ్యే ఖర్చును బట్టి మరో 5,000 నుంచి 10,000 రూపాయల వరకు అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంటుంది. ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ టెన్షన్, బరువు మోయటం, సగం రాత్రి గ్యాస్ అయిపోతోందనే కష్టాలు ఉండవు. కాబట్టి ఒకసారి పెట్టుబడి పెడితే పిఎన్జి ద్వారా 24 గంటల పాటు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా పొందవచ్చు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మున్ముందు ఎల్పీజీ సిలిండర్ల కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి పైప్ లైన్ సదుపాయం ఉన్న ఏరియాల్లో వీలైనంత త్వరగా పిఎన్జి కనెక్షన్లకు మారటం అన్ని విధాలా ఉత్తమమైన నిర్ణయమని నిపుణులు అంటున్నారు.